దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. అయితే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. 2 రోజుల సెలవుల తర్వాత దరఖాస్తు కేంద్రాలు తెరుచుకున్నాయి. ఇంకా తక్కువ సమయమే ఉండడంతో దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే 41 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. రైతు బంధు అలాగే పెన్షన్ల కోసం, ఆసరా పెన్షన్లు, రైతు బంధు కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులకు ఆల్రెడీ ఆ పథకాన్ని పొందుతున్న వాళ్లకు వస్తుంది. కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం చేసుకోండి. అలాగే ఇతర పథకాలకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు అయితే చేసుకోండి అని చెప్తున్నారు. కానీ రైతు బంధు పెన్షన్ల కోసం ఆల్రెడీ వస్తున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు 2 రోజుల సెలవుల తర్వాత దరఖాస్తు కేంద్రాలు తిరిగి తెరుచుకోవడంతో ఆయా దరఖాస్తు కేంద్రాలకు ప్రజలు భారీగా తరలి వస్తూ ఉన్నారు. కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల దగ్గర ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కరీంనగర్, నల్గొండ జిల్లాల నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్, రమేష్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్, నల్గొండ నుంచి రమేష్. ఒకసారి నల్గొండ వెళ్దాం. రమేష్, నల్గొండలో 2 రోజుల తర్వాత ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలు తెరుచుకోవడంతో అక్కడ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఆల్రెడీ ఎవరు దరఖాస్తు చేసుకోని అవసరం లేదు అనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు బంధు పెన్షన్ల కోసం ఆల్రెడీ వస్తున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోని అవసరం లేదని. ఇప్పుడు ఆ గందరగోళం వాళ్ళలో తొలగిపోయిందా? ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? రైట్, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చింది. మొదటగా ఎప్పుడైతే కార్యక్రమాన్ని ప్రారంభించారో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆల్రెడీ పెన్షన్ వస్తున్నవారు, రైతు బంధు వస్తున్నవారు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు అక్కడక్కడ చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఒక స్పష్టత లేకుండా వాళ్ళు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో స్పష్టత ఇచ్చారో అప్పటి నుంచి కూడా కాస్త సందిగ్ధత తొలగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్లు అదేవిధంగా రైతు బంధు అందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో కాస్త ఆ స్పష్టత అనేది ఆ జనాల్లో ప్రజల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. 2 రోజుల విరామం 31/1 2 రోజులు సెలవుల తర్వాత ఈ రోజు నుంచి యథావిధిగా ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి కౌంటర్ల దగ్గరికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మొత్తం నల్గొండలోని మనం పెద్దబండ ఆ సెంటర్ ఏరియాలో ఉన్న ఉదయం 8 గంటల నుంచి యథావిధిగా కార్యక్రమం అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. అయితే వీటి కోసం కూడా నిన్న మొన్నటి వరకు కూడా చూసాం, దరఖాస్తుల వరకు ఆధార్ లో కాస్త తప్పిదాలు ఉన్నాయని ఆధార్ అప్డేట్ల కోసం, అదేవిధంగా కొంతమంది ఆ గ్యాస్ ఆ కేవైసీల కోసం కూడా కాస్త గందరగోళం కూడా మీ సేవా కేంద్రాల వద్ద, ఆధార్ సెంటర్ల వద్ద కూడా పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ జిరాక్స్ ఉన్నవారు ఆధార్ తీసుకొని సెంటర్లకు రావచ్చు అని కూడా చెప్తున్నారు. వెంటనే వారికి రసీదు కూడా, స్లిప్ ను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అదే విధంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కాస్త చూస్తున్నాం, రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఫామ్ హల్చల్ చేస్తుంది. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇలాంటి ఫామ్ ఉండాలని కూడా కాస్త ఒక ఫామ్ ని కూడా చేశారు. కానీ ఆ ఫామ్ ని నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా రేషన్ కార్డుల విషయంలో, కొత్త రేషన్ కార్డుల విషయంలో ఎలాంటి ఫామ్స్ కూడా రాలేదని కూడా కమిషనర్ చెప్తున్నారు. చెప్పండి, మొత్తం మీద ఒక సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఒక స్పష్టత అయితే వచ్చిందని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు ఆల్రెడీ పెన్షన్లు ఉన్న వాళ్ళు, అదేవిధంగా రైతు బంధు వస్తున్న వాళ్ళు కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి. పెన్షన్లు వస్తున్న వాళ్ళు, రైతు బంధు వస్తున్న వాళ్ళు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే స్కీమ్, ఇప్పుడున్న స్కీములు యథావిధిగా కొనసాగుతాయి. అటువంటి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ పథకాలు కూడా రద్దు కావు, కంటిన్యూ అవుతుంటాయి. లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. అదేవిధంగా చూసినట్టే మొన్నటి వరకు కూడా కొంతమంది కూడా ఫామ్స్ కూడా ఆందోళన చేసేటువంటి, మొన్నటి వరకు కలర్ ప్రింట్ లో ఉంది, మొన్న ఒక్క రోజు కూడా బ్లాక్ అండ్ వైట్ లో రావడంతో కూడా అది జీరాక్స్ అది వెళ్తుందా, పరిగణలోకి తీసుకుంటారని కూడా ఒక సందేహం. సార్, ఆ బ్లాక్ అండ్ వైట్ కూడా మేము సప్లై చేసింది, ఎటువంటి ఇబ్బంది లేదు. మీ బ్లాక్ అండ్ వైట్ కూడా ఎలిజిబుల్, అది మేము సప్లై చేస్తే ఎటువంటి ఎవరు ఆందోళన పొందాల్సిన లేదు. అవన్నీ కూడా ఆమోదించబడతాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. రేషన్ కార్డు దరఖాస్తుల కోసం కూడా మరొక కొత్త ఫామ్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రేషన్ కార్డు కావాలంటే ఇలాంటి ఫామ్ కూడా తీసుకొని అప్లై చేయాలంటుంది. దాని విషయం లేదు సార్, అది బోగస్ మాత్రమే. మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటువంటి ఫామ్ ఏది కూడా ప్రభుత్వం తరఫు నుంచి సర్క్యులేట్ కాలేదు. అది బోగస్ ఫామ్ మాత్రమే. దయచేసి అది ఎవరు వాడకుండ్రి, ఎవరు తీసుకోకుండ్రి. 4 పేజీలు ఉన్న ఫార్మేట్ ఉన్న దరఖాస్తు ఫామ్ మాత్రమే ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు వైట్ పేపర్ మీద దరఖాస్తు ఇవ్వండి, మేము రిసీవ్ చేసుకుంటాం. అదే విధంగా మీరు మీ సేవల సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ 2 పేజీల వైరల్ అవుతున్న దరఖాస్తు ఫాము
అట్టి ఒట్టి బూటకము. దాన్ని ఎవరు నమ్మకుంటారు, ఎవరు తీసుకోకుంటారు. చూడొచ్చు మొత్తం మీద వాళ్ళు మరి రమేష్, ఇప్పుడు ప్రకారం రేషన్ కార్డులకు ఎలాంటి ప్రత్యేకంగా రేషన్ కార్డులకు పథకాలకు లింక్ ఉంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు కావాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? ఆ విషయంలో ఒక క్లారిటీ కావాలి. కొత్త రేషన్ కార్డు రానుకున్న వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు లేని వారు చేసుకోవాలంటే ఫామ్ లో ఏం ఫిల్అప్ చేయవలసి ఉంటుంది? కొత్త వైట్ పేపర్ మీద మీరు ఇంటి నెంబరు, మీ ఆధార్ నెంబరు వైట్ పేపర్ మీద రాసివ్వండి. మాకు నూతనంగా ఇట్లా ఉంది కాబట్టి మాకు కొత్త దరఖాస్తు కావాలి. ఈ దరఖాస్తులో రేషన్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్కీములకు. అది ఇక్కడ ఉంది రేషన్ కార్డు నెంబర్ అడిగే దగ్గర మీద ఆధార్. ఇప్పుడు ఒక స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. రేషన్ కార్డు లేని వారు ప్రత్యేకంగా ఇలా వైట్ పేపర్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందేనా? ఇందులో ఏమన్నా మెన్షన్ చేసుకునే వీలు ఉంటుంది? దీంట్లో కూడా మెన్షన్ చేయొచ్చు. ఆధార్ కార్డు లేని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు ఆ కాలంలో కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేయని అనేది రాయండి, సరిపోతుంది. మరి ఈ వైట్ పేపర్ దీని కొత్త దరఖాస్తు కోసం, ఇది కొత్త దరఖాస్తు కోసం మీరు వైట్ పేపర్ మీద ఇవ్వండి. చూడొచ్చు మనం ఈ దరఖాస్తుతో పాటు కూడా రేషన్ కార్డులు లేని వారు కూడా ఏదైతే ఉందో దీనికి ఒక వైట్ పేపర్ మీద రాసి జతపరుస్తున్నారు. ఎవరైనా రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఈ విధంగా వైట్ పేపర్ మీద సపరేట్ కాలం పెట్టి వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా అందించినట్లయితే దీనికి అటాచ్ చేస్తామని కూడా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి సపరేట్ గా ఎలాంటి ఫామ్స్ రాలేదు. ఆ ఫామ్స్ వస్తున్నట్లు కూడా కాస్త ప్రకటనలు వస్తున్నాయి. అది ఏమాటం ఆ స్పష్టత లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నమ్మొద్దని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఫామ్ తో ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫామ్ దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా రేషన్ కార్డు లేని వారు ఈ విధంగా వైట్ పేపర్ మీద రాసి వారికి ఇచ్చినట్లయితే దీనికి జతపరుచుకుంటామని కూడా చెప్తున్నారు. ఇంతేనా అండి? ఇవ్వండి విడివిడిగా. మనం ఈ అభయహస్తం దరఖాస్తు, నెక్స్ట్ రేషన్ కార్డు దరఖాస్తు కూడా విడివిడిగా ఇవ్వండి. సపరేట్ గా దానికి రసీదిస్తాం, దీనికి రసీదిస్తాం. జతపరిచి ఇచ్చిన పర్వాలేదు, మేము ఆమోది తీసుకుంటాం. చాలా వరకు ఎక్కువగా రేషన్ కార్డు లేని వారే దరఖాస్తులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఉన్నది. రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటున్నారు, అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి, ఎందుకు రేషన్ కార్డులు ఇప్పటి వరకు కూడా చాలా వరకు లేనట్టు? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే 10 ఏళ్ల దోపిడీ తర్వాత తెలంగాణ రాష్ట్రము ప్రజా పరిపాలన ఏర్పడింది. ప్రధానంగా ఏంటంటే రేషన్ కార్డుల కోసం గత 10 ఏళ్ల నుంచి ప్రజలు పడిగాపులు కాసిరు. ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం అవ్వలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన సంబంధించి అభయస్థం ఫామ్ ఇస్తున్నారో ఆ ఫామ్ కు సంబంధించి దాంట్లో రేషన్ కార్డు మెన్షన్ చేసినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే వైట్ పేపర్ మీద రాసిస్తే రేషన్ కార్డు అవైలబుల్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు. స్థానిక కౌన్సిలర్ ఉన్నారు, మీ ఫామ్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్న ఏరియాలో ఫామ్స్ దొరకనటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు. అక్కడ ఏమంటే పెద్దపడిన ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజల వద్దకు పరిపాలనలో భాగంగా అందుతున్నాయా? ఫామ్స్ అందరికీ అందుతున్నాయి, అన్ని అవైలబుల్ ఉన్నాయి. ప్రభుత్వం తరఫున ఎలాంటి ఇబ్బంది లేదు. కమిషనర్ గారి సహకారంతో, గవర్నమెంట్ అధికారుల సహకారంతో అందరు ప్రభుత్వ పథకాలకు ఫామ్స్ అన్ని చూడొచ్చు. మొత్తం 2 రోజుల సెలవుల అనంతరం కూడా యథావిధిగా కార్యక్రమం అయితే ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులకు స్వీకరించేందుకు ఇచ్చేందుకు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేషన్ కార్డుల విషయంలో మాత్రం ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. గతంలో కొంతకాలంగా దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడండి. ఏవైతే ఇప్పుడు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినటువంటి వారు కూడా చాలా వరకు కూడా ఉన్నారు, దరఖాస్తులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి దరఖాస్తు, ఇది మన వేటి గురించి దరఖాస్తు చేసుకున్నారు మీరు? ఇప్పుడు మాకు యూనిట్ కరెంటుది 200 యూనిట్ దాని గురించి, ఫ్రీ గ్యాస్ ఉంది కదా 500, దాని గురించి దరఖాస్తు చేస్తాం. మీకు ఇంత ముందు రైతు బంధు వచ్చిందండి. రైతు బంధు వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్లై ఏం చేస్తలేమండి. అయితే రైతు బంధు వచ్చింది, వచ్చేసింది మాకు ఇంత ముందు రైతు. చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వీరు ఆ గృహజ్యోతి పథకం కింద అప్లై చేసుకోవడానికి వస్తున్నారు కాబట్టి రైతు భరోసా పథకం ఏదైతే స్కీమ్ ఇచ్చిందో వారికి ఆల్రెడీ వచ్చినా కానీ కేవలం ఇక్కడ టిక్ మార్క్ కాబట్టి టిక్ మార్క్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటే ఫామ్ లో కూడా ఇవన్నీ దరఖాస్తులు ఉంటాయి, సపరేట్ గా ఏదైనా కాలం ఉంటుంది కాబట్టి వారికి ఆల్రెడీ ఆ పెన్షన్లు వచ్చినా కానీ రైతు భరోసా ఉన్నప్పటికీ కూడా సీఎం ఒక స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా ఆల్రెడీ ఎందుకంటే 200 యూనిట్ల వరకు వీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఇదే రైతు భరోసా పథకంలో కానీ అదేవిధంగా పెన్షన్ల పథకంలో కానీ మళ్ళీ ఉన్నప్పటికీ కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయినా చేయాల్సిన అవసరం లేదన్నప్పటికీ కూడా వారు కాలం నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చూడవచ్చు. చాలా వరకు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏమేమి అప్లై చేసుకున్నారు? నేను గృహలక్ష్మికి అప్లై చేస్తాను. రేషన్ కార్డు ఉన్నది ఆల్రెడీ.
ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నవారు రేషన్ కార్డు జతపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేషన్ కార్డు లేని వారు ఒక వైట్ పేపర్ మీద ఆ దరఖాస్తు చేసుకుంటూ ఏదైతే ఫామ్ ఇచ్చారో ఈ ఫామ్ కే అటాచ్ చేసి అధికారులకు ఇస్తున్నారు. అయితే కాస్త స్పష్టత అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముందుగా ఆల్రెడీ రైతు బంధు పెన్షన్లు వచ్చిన వారికి కూడా దరఖాస్తులు చేసుకోవాలని పెద్ద సంఖ్యలో కూడా మొదటగా ఎప్పుడైతే కార్యక్రమాన్ని ప్రారంభించారో పెద్ద సంఖ్యలో కూడా మళ్ళీ ఈ అప్లై చేస్తేనే రైతు బంధు వస్తుంది, అప్లై చేసుకుంటూనే పెన్షన్లు వస్తాయని కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే సీఎం ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారో మొత్తం కూడా ప్రజలకు ఇప్పటికీ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా ఒక స్పష్టత రావడం జరిగింది. ఆల్రెడీ పెన్షన్లు అందుతున్న వారికి యథావిధిగా పెన్షన్లు వస్తాయి, అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతు బంధు వచ్చే వారికి యథావిధిగా రైతు బంధు వస్తుంది, అప్లై చేసుకునే వీళ్ళు అవసరం లేదని కూడా ఒక స్పష్టత రావడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది రేషన్ కార్డు విషయం. చాలా వరకు రేషన్ కార్డు లేని వారే ఎక్కువగా ఈ కేంద్రాల వద్దకు వస్తున్నారు. రేషన్ కార్డుకు సపరేట్ ఎలాంటి గవర్నమెంట్ ఒక ఫామ్ ఇవ్వలేదు, అవేమీ నమ్మవద్దు. కేవలం ఒక వైట్ పేపర్ మీద తనకు రేషన్ కార్డు లేదని ఆ కుటుంబ సభ్యుల వివరాలు రాసి ఈ ఫామ్ కు అటాచ్ చేస్తే సరిపోతుందని కూడా అధికారులు చెప్తున్నారు. రోహిత్ రైట్ రమేష్, ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్